హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. వాస్తురీత్యా మంచి ప్లాను ఇవ్వగలమా అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటి స్థలానికి మనం తీసుకెళ్లారు. ఆ స్థలం అనేటటువంటిది వెడల్పు ఒక 20 ఉండి లోతు ఒక 30 అడుగులు ఉంది. మనం ప్లాన్ ఇవ్వలేం. ఎందుకు ప్లాన్ ఇవ్వలేమంటే, మనకి ఒక ఇల్లు అంటే తలకాయ, పొట్ట, కాళ్ళు 3 భాగాలు ఉండాలి. అంటే ముందు డ్రాయింగ్ రూము, తర్వాత హాలు, వెనక పక్క బెడ్రూమ్లు ఉండాలి. ఇంకా మంచి జీవన విధానం కావాలంటే 4 భాగాలు కూడా ఉంటాయి. పూర్వ రోజుల్లో 5 భాగాలు కూడా ఉన్నాయి. జమీందారులకు 6 భాగాలు కూడా ఇళ్ళు ఉన్నాయి. ఒక గది తర్వాత ఒక గది తర్వాత అట్లా ఎక్కువ గదులు ఉండేటట్టయితే అది జమీందారు తత్వం, ఆర్థిక బలం అనేది వస్తుంటుంది అనమాట. కనుక ఇప్పుడు చిన్న స్థలం తీసుకెళ్ళి అక్కడ 20x30లో పడమర గోడ కానిచ్చి కట్టేస్తారు, దక్షిణ గోడ కానిచ్చి కట్టేస్తారు. కట్టకూడదు, అపఖ్యాతులకు గురవుతుంటారు, కాంప్లికేషన్కి గురవుతుంటారు. అందువల్ల ముందు మనకి ఏంటంటే, సపోజ్ మెట్లు పెట్టాలి, కనీసం ఒక 6 అడుగులు ఖాళీ స్థలం మెట్లకు పట్టుద్ది కొలత. ముందు కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి. మెట్లు తూపు కాంపౌండ్ కానిటైతే రోగి ఆ ఇంట్లో ఉంటారు, రోజు ట్యాబ్లెట్లు పడుతుంటాయి. దాని తర్వాత ఒక్కొక్క గది 10 అడుగులన్నా ఉంటుంది అనమాట కనీసం. కనుక 10 × 3 = 30. ఆ గోడలు 9 ఒక 3 అడుగులు 33, ముందు ఒక 6 అడుగులు 36, దాని ముందు ఒక 2 అడుగులు ఖాళీ స్థలం 38, కాంపౌండ్ హాల్ 2 40, వెనక పక్క ఖాళీ స్థలం ఒక 4 అడుగులు. అందువల్ల ఇది 30, 33, ఒక 6, 39, 42, 43, 44, ఒక 50 అడుగులు ఖాళీ స్థలం ఉండేటట్టయితే ఒక ఇల్లును కూర్చోబెట్టగలం. ఉదాహరణకి ఒక అతను ఒక కార్పెంటర్ దగ్గరికి 4 అడుగులు పొడుగున్న కర్ర తీసుకొచ్చి నాకు మంచం చేసేయండి అని అన్నాడు. ఆ కార్పెంటర్ ఎట్లా, మనిషి 6 అడుగులు పొడుగుంటాడు కదా, మరి 4 అడుగులు చేస్తే కాళ్ళు బయట ఎలాడదీస్తారా? అందువల్ల అతనికి తెలియక కర్ర తెచ్చాడు. అప్పుడు కార్పెంటర్ ఎక్స్ప్లెయిన్ చెబుతాడు, బాబు నీ కాళ్ళు బయట పెట్టాలా, నువ్వు 6 అడుగులు ఉన్నావు అని చెప్పాను. అట్లాగే ఏ స్థలంలో పడితే ఆ స్థలంలో వెళ్ళి మనం ప్లాన్లు ఇవ్వకూడదు. అది ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, పొడిగా ఎంత ఉంది, అది ఇంటి కొలత ఎలా ఉంది. సపోజ్ వెడల్పు ఉంది, వెడల్పు కనీసం 10 అడుగులు ఉండాలిగా, గోడలు కాకుండా. ఈ గోడలతో కలిపి 10 అడుగులు ఉంటుంది కదా. కాంపౌండ్ వాల్స్ ఒక 2 అడుగులు వేసుకోండి, 14 దక్షిణ వైపు ఖాళీ స్థలం 3 వేసుకోండి, 15, 17, ఉత్తర వైపు ఖాళీ స్థలం ఒక 4 అడుగులు వేసుకోండి, 18, 19, 21. అంత లేకుండా అసలు ఇల్లు ఎట్టు పడితే ఒక సింగిల్ పోర్షన్ అయినా అది తక్కువ చెప్తున్నా. 10 అడుగులు ఖాళీ స్థలం, ఉత్తర దక్షిణాల కొలత చెప్తున్నా. తూర్పు రోడ్డు అనుకోండి, 10 అడుగులు ఖాళీ స్థలం, 10 అడుగులు కొలత. కాంపౌండ్ వాల్ ఇంటి గోడలు ఏమన్నా అడుగున్నారా, 11.5. 2 కాంపౌండ్ వాల్ ఏమన్నా అది 1 అడుగున్నారా, 13. దక్షిణం సంత ఒక 3, 17, 16. ఉత్తరం సంత ఒక 4, ఒక 20 లేకుండా అసలు స్థలమే ఇల్లు కడటానికి ప్రయత్నం చేయబాకండి. ఎందుకంటే దక్షిణం అద్దె చేస్తే నష్టం ఏంటి? దక్షిణం అద్దె చేస్తే మన ఇంట్లో ఏమన్నా ఉత్తరం వైపు ఖాళీ స్థలం 4 అడుగులు పెడతాం, ఆ పక్కింటోడు ఏమన్నా వాడు ఉత్తరం ఖాళీ స్థలం 10 అడుగులో ఒక 6 అడుగులో పెడతాడు. అది మన ఖాళీ స్థలం కింద పనిచేస్తుంది అనమాట. దక్షిణం అద్దె అయ్యేటట్టయితే ఆటోమేటిక్గా మనం కష్టాలకు గురవుతాం అనమాట. అందువల్ల చుట్టూతా ఏ వైపున కూడా, ఎంత చిన్న స్థలం అయిపోయి ఏ వైపున కూడా ఇంటికి ప్రహరీ ఒకటే కాకూడదు. ఖాళీ స్థలం ఉండాల్సిందే. మనిషి ఫ్రీగా నడిచేంత ఉండాలి. ఫ్రీగా నడవాలంటే 3 అడుగులు ఉండేటైతే, కనీసం 2 అడుగులు ఉండేటైతే మనం ఫ్రీగా చేతులు టచ్ కాకుండా మనం నడగలం. కనుక ఆ 3 అడుగులు ఖాళీ స్థలం దక్షిణ వైపు ఉండాలి, పడమర వైపు ఉండాలి. కనుక ఆ ఖాళీ స్థలాలను జాగ్రత్తగా పెట్టుకొని అప్పుడు ఆ స్థలం పనికొస్తా లేదా అలా చూసుకొని కట్టేటట్టయితే మనం లాభం పొందగలం. ఒకవేళ పొడుగు తక్కువ ఉంది, అప్పుడు వంటగది ఏంటంటే గోడలు కాకుండా కనీసం ఒక 6 అడుగులు వేసుకొని అందులోనే ఆ యొక్క పొయ్యి బండ ఖాళీ స్థలం కానీ, వెనక పక్క అలమరద కానీ జాగ్రత్త చేసుకొని ఆ మధ్యలో సిస్టమేటిక్గా 3 అడుగులు ఉండాలి. ఆ పొయ్యి బండ వెనక బండ కలిపితే అవి ఒక 2, 2, 4, 4, 3, 7, ఒక 7 అడుగులు జాగ్రత్తగా చేస్తే ఒక 6 అడుగులు వంటగది తూర్పు పడమరగా ఒక 6 అడుగులు మనం చేయొచ్చు. గర్భం ఒక 11 అడుగులు పెట్టుకోవాలి. వెనపక్క ఖాళీ స్థలం ఒక 10 అడుగులు పెట్టుకోవాలి. అందువల్ల మినిమం కొలతలు అంటూ ఉంటాయి అనమాట. నేను ఒక గుడిసె వేస్తానండి, బ్రహ్మాండంగా ఉంది, నాకు గుడిసె మహిళ ఉద్దని చెప్పారు ఒక సిద్ధాంతి గారు. గుడిసేస్తే ఇటు ఏంటంటే గర్భం ఉంది, ముందు గది లేదు, వెనక గది లేదు, వాడికి హెడ్ ఇంజరీ జరుగుద్ది. ఆ యొక్క తలకాయలో ఉండేటువంటి లోపాలు అనేటటువంటిది ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, కాళ్ళు ఎరగటం జరుగుతుంటుంది, కళ లోపాలు వస్తుంటాయి, నడవలేకపోతుంటారు. అక్కడ ఒక్కోసారి యుట్రస్ తీసేయాల్సిన పరిస్థితి, కాళ్ళ కింద బొడ్డు కింద భాగం సంబంధంగా లోపాలు వస్తుంటాయి. అందువల్ల ఒక గదిలో నివసించడం
2 గదులు వేసుకుంటామండి లేకపోతే 4 గదులు వేసుకుంటామండి పక్క పక్కన అంటే కుదరదు. అందులో పంచ్ ఉండాల్సిందే, తలకాయ ముందు డ్రాయింగ్ రూమ్ ఉండాల్సిందే, మధ్యలో గర్భం ఉండాల్సిందే, వెనక పక్క రూమ్ ఉండాల్సిందే. కాబట్టి మినిమం కొలతలు బెంగళూరు ఉంది 25x35 ఖాళీ స్థలాలు, అదే ₹1 కోటి చెప్తారు అనమాట మంచి ఏరియాల్లో. హైదరాబాద్ ఉంది 1 ఎకరం 100 కోట్లు అన్నారు. ఎక్కడి నుంచి ఖాళీ స్థలాలు వస్తాయి? కనుక మినిమంగా మనకి 3 భాగాలు ఉండాల్సిందే. దాన్ని ఎలా చేయాలి ఏంటి అనే దానిలో 6 అడుగులు తక్కువ అసలు ఉండకూడదు, పెద్దవి ఉండాలి. కనుక నేను రాజు అవ్వాలి అంటే నాకు ఎట్లా రాజు అవ్వాలంటే మనకి దానికి తగ్గటువంటి ఆయాలు, దాని దగ్గర కొలతలు అనేది ఉండాలన్నమాట. అందువల్ల ఫస్ట్ ముందు మనం బాగా కట్టాలి, మనకి న్యాయం చేయాలి సమాజానికి సిద్ధాంతం అనుకోవాలి. ఆయన చెప్పాలి, 50x80 ఉండేటట్టయితే నీకు న్యాయం ఎక్కువ జరుగుద్దయా, 50x80 కట్టలేడు, కొనలేడు, 40x60 తీసుకోమని చెప్పాలి. 40x60 తీసుకోలేకపోతే ఎంత మేర ఆ స్థలానికి మనం న్యాయం జరగనటువంటి పరిపూర్ణంగా ఆలోచించి మనం చెప్పేటట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు మంచి ఫలితాలు అనేది పొందుతారు. అందువల్ల ఏ స్థలంలో పడితే ఆ స్థలంలో ప్లాన్ ఇచ్చేసేసి మన పని అయిపోయిందిలే ఫీజు వాళ్ళు ఇచ్చేసారులని చెప్పి అనుకుంటే వాళ్ళు కష్టనష్టాలకు గురవుతుంటే నీ శాస్త్ర పఠ్యం వల్ల నువ్వు అతను కష్టనష్టాలకు గురవుతున్నాడు. కాబట్టి ఆ ఫలితాలు అనేది మనం కూడా చూస్తాం. గుర్తుపెట్టుకోండి, పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించమన్నారు. అటువంటిది ఒక రాష్ట్ర ఇల్లు కడతానికి మన దగ్గరికి వస్తే వాళ్ళు చూపించిన స్థలంలో నువ్వు ప్లాన్ వేసేసి కట్టేసేస్తే వాడు మానసిక బాధలు పడుతుంటే, ఆరోగ్య బాధలు పడుతుంటే ఆ బాధ సిద్ధాంతి అందులో 10వ వంతు అనుభవించాలి. నీ వల్ల ఏదైతే జరిగిందో దానిలో 10వ వంతు అనుభవించాలి. సబ్జెక్ట్ చెప్పారు, మిత ఆహారం, శారీరక వ్యాయామం, తల్లిదండ్రులు, సంఘము, దేవుడి భక్తి కలిగి చిల్లర వాళ్ళకు లొండు కాకుండా పత్తైన గుణగణాలతో పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించు. రెడ్ ఇంక్తో అండర్లైన్. అటువంటి పక్క వ్యక్తి ఏంది, అతను మనకు ఫీజు ఇస్తున్నాడు, మనకు ఒక దేవుడు, మనకు ప్రాష్ట, అతను వస్తున్నాడు భగవంతుడు పంపిస్తే. ఈశ్వర ప్రేరణ వల్ల మన దగ్గరకు వచ్చాడు. ఆషామాషం తలంచగా నీ ధర్మం నివర్తించు, నీ వృత్తికి నువ్వు న్యాయం చేస్తే డబ్బు పేరు కాకుండా పురుషాత్మక మోక్షం లభించును. అటువంటిది అక్కడ చిన్న చిన్న స్థలాలు తీసుకుంటే ఆడెళ్ళి వాస్తు ప్లాన్లు పెట్టేసేస్తే వాళ్ళు ఏమైపోవాలి, పూర్ణాయుష్యాలు ఎలా ఉంటాయి, రోగాలు రాకుండా ఎట్లా ఉంటారు. అందువల్ల చెప్పగలగాలి అనమాట. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఎట్లా ఉండాలి, మినిమం కొలతలు ఇంత ఉండాలి అని చెప్పాలి. ఒక గది అంటే ఈ సైజు ఉండాలి అని. మనిషి పడుకుంటే ఒక 6 అడుగులు, మంచం వేస్తే నడవాలంటే మళ్ళీ నడవాలి, కప్బోర్డ్ వేస్తే నడవాలి. ఎట్లా ఉండాలి, మినిమం గర్భం 11 అడుగులు లేకుండా ఎట్లా పెడతాం, అదే ధనవంతులు అయితే 16 పెడతాం. అందువల్ల నిర్దిష్టమైనటువంటి కొలతలు ఉన్నాయి, మినిమం కొలతలు ఉన్నాయి. ఏ సందైనా సరే 30 అంగుళాలకు తగ్గటానికి వీల్లేదు. 1 అంగుళం కూడా మగపిల్లలు పుట్టరు, మగపిల్లల కష్టనష్టాలకు గురవుతుంటారు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకొని మనం ఆ యొక్క స్థలం పనికిరాదయ్యా, ఇది అమ్ముకోండి, లేకపోతే మంచి స్థలం కొనుక్కోండి, డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోండి, లేదా అద్దెళ్లలో ఉండమనండి. ఇల్లు కట్టకపోతే ఏమైంది, మంచి అద్దెంట్లో ఉంటే అభివృద్ధి చెందుతాడు. అందువల్ల పరిపూర్ణమైన న్యాయం ప్రాస్ట్గా చేయాలని గుర్తుపెట్టుకొని మన వృత్తికి మనం న్యాయం చేస్తే మనం అభివృద్ధి పొందాలని ఉంటాం. మంగళం మత్ శుభం భూయాత్.